ఇప్పుడు సుముహూర్తం అనేటటువంటి ఘట్టానికి వచ్చాం మనం. సామాన్యంగా ఒక ముహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత అది మానవుల పెళ్లి అంటే మన అందరిళ్లలో పెళ్లిళ్లలో అవ్వచ్చు, దేవతా కళ్యాణం అయినా సరే ముహూర్తం నిర్ణయించినప్పుడు చాలామందికి అపోహలు ఉంటాయన్నమాట. కొంతమంది ముహూర్తంలో మాంగళ్య ధారణ చేయాలని, కొంతమంది ముహూర్తంలో తలంబ్రాలు పొయ్యాలని, కొంతమంది ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టాలని, ఇలా నానా విధమైనటువంటి అపోహలు చాలామందికి ఉంటాయి. కానీ అసలు సుముహూర్తం అంటే ఏమిటి అనే విషయం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇళ్లలో కళ్యాణ మహోత్సవాలు అంటే మనం సామాన్యంగా ఆచరించేటటువంటి వివాహ మహోత్సవాల్లో ఇటువంటి విషయాల్ని వివరించేటటువంటి సమయం వచ్చినటువంటి పురోహితులకి ఉండదు, మీరు చేసుకునే వాళ్ళకి కూడా అటువంటి సమయం ఉండదన్నమాట. కానీ దేవతా కళ్యాణాల్లో అటువంటి విశిష్టతల్ని మన హైందవ సాంప్రదాయం గురించి ఉత్తమమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ దేవతా కార్యక్రమాలు చేసుకోవాలి. తద్వారా పిల్లలకి మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అసలు సుముహూర్తం అంటే ఏమిటి అని అంటే వేదం ఒక మంత్రం చెప్తుందనమాట. అఘోర చక్షురపతి జ్ఞేధి శివాపతిభ్య సుమనా